హాయ్ ఫ్రెండ్స్, నేను బెంగళూరులో మరతలి అనే ప్లేస్లో శివుని టెంపుల్కి వచ్చాను. చాలా పెద్దదంట. ఇది ఒక మాల్ లోపల నుంచి ఉంది. అక్కడ పార్కింగ్ లోపల నుంచి అలా లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడ ఇలా లోపల లైనింగ్ కట్టారు. ఇక్కడ మన ఫుట్ వేర్ ఇచ్చేయాలి. ఓకే, చాలామంది అయితే వచ్చారు. లైన్ బాగానే ఉంది. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ అని ఉంది, జనరల్ ఎంట్రీ. ఓకే, మేము జనరల్ ఎంట్రీలో వెళ్తున్నాం. నేను మా హస్బెండ్ అండ్ బాబుతో వచ్చాను. అదిగోండి, అక్కడ ఉంది జనరల్ ఎంట్రీ. ఓకే, లైన్లో అయితే వెయిట్ చేయాలి. ఇతనే మా బాబు, 2 years. ఓకే, ఈ టికెట్ కౌంటర్ లాగా ఉంది ఇక్కడ. ఓకే, టికెట్ కూడా ఉన్నట్టుంది. సో వెయిట్ చేయాలి మనం. ఓకే, 150 ఒక్కరికి 150 అంట. ఫస్ట్ అర్థం కాలేదు దేనికో, చూద్దాం. ఓకే, వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. లోపలికి వెళ్తున్నాము. ఎండ అయితే బాగానే కొడుతుంది, టూ సన్నీ. ఇది కొన్ని టికెట్లో చాలా డిఫరెంట్ మెన్షన్ చేసి ఉన్నాయి, పార్ట్స్ అన్నీ. ఇక్కడ అన్ని అంటే చిన్న చిన్న పోర్షన్ లాగా ఉన్నాయి. ఇటుపక్క ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏదో బౌల్లో టక్ 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 అని సౌండ్ వస్తుంది. లెట్స్ ఇక్కడ ఒక శివలింగం ఉంది. అండ్ దెన్ ఓకే, మన టికెట్ చూపిస్తే మనకి బౌల్ ఆఫ్ రుద్రాక్ష ఇస్తున్నారు అండ్ ఒక ఆరెంజ్ తాడు. ఈ బౌల్స్లో మనం వేయాలి అన్నీ ఒక్కొక్కటి. ఆ తాడు ఏమో అవన్నీ అయిపోయాక ఈ తాడు ఇక్కడ ఒక చెట్టు లాగా ఉంది. మన కోరిక ఈ చెట్టుకు వదిలేసి వేయాలి. అండ్ నెక్స్ట్ పైన స్టెప్స్ ఎక్కితే చాలా పెద్ద వినాయకుడి విగ్రహం ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ పక్కన హారతి దండం పెట్టుకొని సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ మన టికెట్ తీసుకొని ఆ పోర్షన్ కట్ చేస్తారనమాట ఇతను. సో ఇటు పక్క నుంచి వెనక నుంచి వెళ్ళాలి, గణపతి వెనక నుంచి గుహలాగుంది. ఓకే, లెట్స్ సీ. ఇదిగోండి మా టికెట్. ఓకే, అందరూ వెళ్తున్నారు. చూడడానికి ఒక హిమాలయ టైప్ లాగా కట్టారు. ఓకే, లెట్స్ సీ. లోపలైతే చీకటిగానే ఉంది, అంటే మొత్తం గుహలాగా అనుకోవాలి మనం. లైన్ అయితే పెద్దగా ఉంది, మెల్లమెల్లగా వెళ్తున్నాం. ఓపిక అయితే ఉండాలి చాలా. అండ్ మేము వెళ్ళింది సండే కాబట్టి రష్ ఉన్నారు. వావ్, ఇక్కడ ఏంటిది ఎంట్రన్స్ పైన పేరుంది హరిద్వార్. హరిద్వార్ టెంపుల్ లాగా. ఓకే, ఓం నమ శివాయ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, రిషికేష్. ఇక్కడ బ్రిడ్జ్ లాగా కట్టారు, సూపర్. చిన్న లైటింగ్స్ లాగా పెట్టారు అనమాట. ఒక్కొక్క అంటే అన్నీ శివుని టెంపుల్స్ అన్నీ ఒకే దగ్గర చూసినట్టు అనిపిస్తుంది. ఎస్సి ఇక్కడ ఏముంది, ఇంకోటి లైన్ అయితే పెద్దగా ఉంది, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ చూసి ఎక్కాలి మెల్లిమెల్లిగా. సో బీ కేర్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటిది, బద్రీనాథ్. వావ్, బద్రీనాథ్ టెంపుల్. ఓం నమ శివాయ. అన్ని గుళ్ళలో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కేదార్నాథ్ ఇక్కడ. వావ్, కేదార్నాథ్. ఓం నమ శివాయ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, వాట్ ఇస్ దట్, చీకటి అని కలర్ఫుల్ లైటింగ్స్ పెట్టారు లోపల. ఒక్కొక్క టెంపుల్ ఎంట్రన్స్ లాగా మనం అన్నీ ఒకేసారి చూసినట్టుగా ఉంది. లోపలైతే భలే కట్టేశారు. చూద్దాము. చాలామంది ఉన్నారు, ఒక్క మనిషి పట్టేంత గ్యాప్ ఉంది అక్కడ. సో ఒక్కొక్కరు స్లోగా వెళ్ళాలి మెట్లకి. నెక్స్ట్ ఏముంది, అమర్నాథ్. వావ్, నెక్స్ట్ అమర్నాథ్ ఉంది. నెక్స్ట్ వావ్, సేమ్ అలా లుక్. ఓం నమ శివాయ. ఇది ఐస్తో చేశారు, చాలా కూల్గా ఉంది. ఐస్ లింగం ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్.
సో ఇక్కడ వాటర్ కదా, మెట్లు స్లిప్పరీ ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి, తడి తడిగా ఉంది. ఇక్కడ ఒక డోర్ కూడా, చిన్న డోర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ, లెట్సి మొత్తం చీకటి చీకటిగానే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న లైట్స్. ఓకే, రోడ్కి నైట్ టైం లైటింగ్స్ ఎలా ఉంటాయో అలాగా పెట్టేశారు లోపల, బట్ కలర్ఫుల్ లైట్స్. నెక్స్ట్ ఇంకా ఏముంది ఇక్కడ, నడుస్తూనే ఉన్నాం, మెట్లు దిగుతూనే ఉన్నాం. ఓకే, అయిపోయిందా, బయటకు వచ్చేసాము. ఓకే, ఇక్కడ ఇక్కడ ఏదో పాలాభిషేకం జరుగుతుంది. సో దానికి లైన్ ఉంది. ఎటుపక్క వెళ్ళి మేము కూడా లైన్లో నిల్చున్నాం. అంటే టికెట్లోనే ఇవన్నీ చేస్తారు అనమాట. ఫస్ట్ రుద్రాక్ష అండ్ ఇది చూపించడం, అండ్ ఇక్కడ పాలాభిషేకం ఉంది లింగంకి. సో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. అది ఇక్కడ కొందరు రిలాక్స్ కూర్చున్నారు. ఓకే, ఇది ఉండి ఏదో పెద్ద డప్పు కొడతారు కదా, అలా ఉంది. నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది డిఫరెంట్ ఉంది. ఓకే, గ్లాస్ లోపల ఉంది ఆ ప్లేసెస్. ఇదేంటి, ఏదో ప్లేస్ సరిగా కనిపించలేదు. వావ్, ఇదేదో కొండల మధ్యలో శివలింగం. వావ్, అభిషేకం జరుగుతుంది. నెక్స్ట్ వావ్, మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్. వావ్, ఓం నమ శివాయ. వావ్, ఇది కూడా ప్లేసెస్ స్టేట్స్లోవి. వావ్, ఓం నమ శివాయ. ఇది నాగేశ్వర టెంపుల్. ఇక్కడ ఏదో ఎవరితో విగ్రహం ఉంది, అది వీణ పట్టుకొని, నాకైతే తెలీదు. రామేశ్వరం, తమిళనాడు. వావ్, ఓం నమ శివాయ. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ఒక లింగం ఉంది. అందరం దండం పెట్టుకోవడమే. ఇంకా ఇదేంటి, సోమనాథ్, గుజరాత్. ఓం నమ శివాయ. వావ్, అన్ని స్టేట్స్లో కవర్ అయిపోతున్నాయి. ఇక్కడ లైన్గా అన్ని ప్లేసెస్, అమర్నాథ్, కేదార్నాథ్ అని చిన్న చిన్న లైటింగ్స్తో పెట్టారు. ఇక్కడ ఏముంది, ఇంకా ముందు ఒక హారతి తీసుకోవాలి. అండ్ ముందుకి ఇక్కడ ఏముంది, గ్రిజ్నేశ్వర్, మహారాష్ట్ర అంట. ఓకే, వావ్, ఇక్కడ శివుడి విగ్రహం నిల్చున్నట్టుగా, సూపర్. ఇది వైద్యనాథ్, జార్ఖండ్ అంట. ఈ ప్లేసెస్ ఏవి నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం. బెంగళూరు కూడా. ఇది ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. వావ్, సూపర్. నెక్స్ట్ ఏముంది, ఇదేంటిది, మహారాష్ట్ర, భీమేశ్వర్ అంట. భీమేశ్వర్. వావ్, ఓం నమ శివాయ. నెక్స్ట్ ఏముంది, ఓకే, మొత్తం భలే అరేంజ్ చేశారు టెంపుల్ మొత్తం. నాకైతే అవసరంగా అనిపించింది. ఇదేంటి, మహారాష్ట్ర, త్రయంబకేశ్వర్. ఓకే, వావ్, సూపర్. త్రయంబకేశ్వర్, మహారాష్ట్రలో. ఆ పైన బోర్డు మీద మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ దేవుడి అక్కడ అందులో ఏమేమి ఉన్నాయి అన్నట్టు. అక్కడ ఈ లైన్ ఉంది, మెల్లమెల్లగా వెళ్తున్నారు ఒక్కొక్కరు. ఓం నమ శివాయ. నెక్స్ట్ ఏముంది, అయిపోయిందా? లేదు, ఇంకొకటి ఉంది. ఇది మొత్తం కాటన్తో చేశారు. కేదార్నాథ్. వావ్, ఇదైతే సూపర్. అయిపోయిందా, బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ సైడ్కి కన్స్ట్రక్టింగ్ అవుతుంది. ఇంకా మేబీ ఇంకా రెనోవేట్ చేస్తున్నట్టున్నారు, ఇంకేమీ స్పెషల్గా కడతారో తెలీదు. ఓకే, బయటికి వచ్చేసాము. వావ్, చూడండి శివుని విగ్రహం ఎంత బాగుందో, ఎంత పెద్దది. అక్కడ వాళ్ళని అడిగితే చెప్తున్నారు అది 65 feet అంట, 65 అడుగులు ఉన్నాయంట, అంత పెద్దది.
సూపర్ కదా. ఓకే, ఇక్కడ ఏముంది? ఓకే, ఇక్కడ అమ్మవారి విగ్రహం, నంది అండ్ విఘ్నేశ్వరుడిది. ఇటుపక్క వాటర్ ఫాల్ అవుతుంది వెనకాల. సూపర్, నాకైతే మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. ఇక్కడ ఒక ముందు పాండ్ ఉంది, పాండ్లో ఒక శివలింగము, ఇట్లా బ్రిడ్జ్ లాగా అటు ఇటు వాటర్ ఫాల్ అవుతుంది. అటుపక్క ఇటుపక్క మౌంటైన్స్ లాగా చూడడానికి అలా ఉంది లుక్. ఇక్కడ ఒక నాగపడగతోటి లింగం ఉంది, భలే డెకరేట్ చేశారు. సూపర్, దండం పెట్టుకుందాము. చాలా ఎండ కొడుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వావ్, నెక్స్ట్ ఇదేంటి చూడండి, ఆల్ ఓవర్గా చుట్టూ ఎంత బాగుంది. కానీ చుట్టూ అన్నీ బాగా ఎండ కొడుతుంది. కింద కార్పెట్స్ అక్కడక్కడ వేశారు, ఇంకా అక్కడక్కడ వేయలేదు, కాళ్ళు కాల్చున్నాయి చూడండి. వావ్ వావ్, రుద్రాక్షతో మెడలో పాముతో శివుని విగ్రహం ఎంత బాగుంది. ఇక్కడ సంథింగ్ ఏదో ఇచ్చారు, బ్లాక్ పౌచెస్ అండ్ అందులో ఒక కాయిన్ ఉంది అండ్ దీపము. కాయిన్ ఇక్కడ ఏదో ఉంది, అందరు అక్కడ కాయిన్స్ ఇస్తున్నారు. మనం మొక్కుకొని కోరిక చేసుకొని ఇక్కడ, అండ్ ఇక్కడ దీపం పెట్టాలి. పక్కన ఒకటి ఉంది, దానిలో పంచి వెలిగించి. ఓకే, ఈ వాటర్లో మన దీపం ఇంకా ఇచ్చారు కదా బ్లాక్ బీడ్స్. ఇక్కడ గ్లోబ్ లాగా ఉంది, అందులో నవగ్రహాలు ఉన్నాయంట. ఓకే, లోపలికి వెళ్తున్నాము. ఉంది, పెద్ద బాల్ లాగా ఉంది. ఓకే, నవగ్రహాలు ఉంది ఇక్కడ మొత్తము. బయట నుండేమో ఒక మన గ్లోబ్ ఎర్త్ లాగా ఉంది చూడడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసాం బయటికి, ఎగ్జిట్ దగ్గరికి. ఇక్కడ చిన్నగా లైబ్రరీ లాగా ఉంది. సో అన్ని టైప్ ఆఫ్ బుక్స్ ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ శివుని విగ్రహాలు, చిన్న గ్యాలరీ టైప్. అండ్ ఇక్కడ లైన్గా షాపింగ్ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా అన్నీ, ఎవ్రీథింగ్ గణపతి, చిన్నపిల్లలకి డాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ షాప్. అన్నీ అలా స్ట్రైట్గా కొన్ని షాప్స్ ఉన్నాయి.